సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. నమస్తే హరిణి గారు. నమస్తే అండి. లా ఆఫ్ అట్రాక్షన్ ఈ మధ్యకాలంలో మనం ఎక్కువగా వింటున్నాం. అండ్ లా ఆఫ్ అట్రాక్షన్ గురించి చాలామంది చాలా ఎక్స్పీరియన్సెస్ని షేర్ చేస్తూ ఉంటారు. బేసిక్గా లా ఆఫ్ అట్రాక్షన్ వల్ల అసలు మనకి ఎలాంటి యూజ్ ఉంటుంది, లా ఆఫ్ అట్రాక్షన్ మనం ఏ విధంగా యూజ్ చేయాలని చాలామందికి తెలియదు. చాలామందికి పర్సనల్గా మాకు వర్కౌట్ అవ్వట్లేదు, మేము ప్రయత్నిస్తున్నామని కూడా అంటూ ఉంటారు. కానీ చాలామంది మేము దీన్ని నమ్మిన తర్వాత చాలా అచీవ్ చేస్తామని చెప్తూ ఉంటారు. బేసిక్గా అసలు లా ఆఫ్ అట్రాక్షన్ అంటే అసలు ఏంటి, దాన్ని ఏ విధంగా మనం అప్లై చేయాలి, ఏ విధంగా అడాప్ట్ చేసుకోవాలి అంటారు? లా ఆఫ్ అట్రాక్షన్ అంటే బేసిక్గా మనం ఏదైతే అనుకుంటామో అవి ఎవ్రీడే మన థాట్స్ని బట్టి మనకి రిపీట్ అవుతూ ఉంటాయి. అంటే సబ్జెక్ట్ వేరియేషన్లోకి వెళ్ళిపోయేసరికి డిఫరెంట్గా ఉంటుంది. ప్రాక్టికల్గా వర్కౌట్లో మనం ఏదైతే నమ్మి మనం బిలీవ్ చేస్తామో, ఏదైతే అడగంగానే అమ్మ ఇలా అన్నం పెడుతుందో, అలాగే మనం ఏదైనా యూనివర్స్ని ఏది అడిగినా మనకి మంచైనా కానివ్వండి, చెడైనా కానీ, పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఏది తీసుకున్నా మనం దానికి ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్ళిపోతాము. అది మనకి రిపీట్ అవుతూ ఉంటుంది ఎవ్రీడే లైఫ్లో. అది ఖచ్చితంగా హరిణి మంచిదంటే మంచిది, చెడ్డదంటే చెడ్డది, నన్ను అందరూ బాగా చూసుకుంటారంటే బాగా చూసుకుంటారు. అది ఏమవుద్దంటే బిఫోర్ లా ఆఫ్ అట్రాక్షన్కి రాకముందు మనకి అన్ని నెగిటివ్నే కనిపిస్తాయి. అరే వాళ్ళు ఇట్లా అన్నారు, అట్లా ఉన్నారు, అట్లా అన్నారు అని అనుకుంటా వెళ్ళిపోతాం. కానీ ఆఫ్టర్ లా ఆఫ్ అట్రాక్షన్ వచ్చిన తర్వాత ఆ జరిగిపోయింది అయితే జరిగిపోయింది, కానీ ముందు మనం ఎలా వెళ్ళాలి, మన మైండ్ సెట్ని పాజిటివ్ చేసుకుంటాం. అంటే ఒక కంప్యూటర్లో చాలా ప్రోగ్రామింగ్ ఉండిపోయినట్టు మన చిన్నప్పటి నుంచి ఉన్న నెగిటివ్ ఆలోచనలన్నింటినీ రిమూవ్ చేసి మనకి ఏదైతే కావాలో దాని మీదే ఫోకస్ చేసి మన దాని వైపు అడిగేస్తాం. అది రిలేషన్షిప్ కావచ్చు, బిజినెస్ కావచ్చు, ఫైనాన్స్ కావచ్చు, ఏదైనా సరే మనం అనుకునేవన్నీ మనం అచీవ్ చేయొచ్చు అనమాట. సో లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా మనం యూనివర్స్ని బిలీవ్ చేయాలంటే మీరు అన్నట్టుగా ఫస్ట్ నెగిటివ్ థాట్స్ ఉంటూ ఉంటాయి. సో చిన్నప్పటి నుంచి మనం ఏదన్నా వస్తుందా, అవుతుందా, అవదన్న క్వశ్చన్ మార్క్స్ ఎక్కువగా ఉంటాయి. మరి బిలీఫ్ సిస్టమ్ని ఏ విధంగా అసలు మనం మార్చుకోవాలి అంటారు? బిలీవ్ సిస్టమ్ మార్చుకోవాలంటే అందరికీ తెలుసు, తదాస్తు దేవతలు పైన ఉంటారు అంటారు. మనం ఇంట్లో వెళ్ళేటప్పుడు మనం ఏది మాట్లాడినా నెగిటివ్ మాట్లాడినప్పుడు ఏం కదలే కోపంలో మాట్లాడేస్తాం. ఒకసారి వెనక్కి తిరిగి మన ఇంట్లోనే చూడండి. మనం ఇప్పుడు బయటకు వెళ్తున్నాం, నాకు ఏదైనా అయితే బాగుండు, యాక్సిడెంట్ అయితే ఏం చేస్తామంటే ఇంట్లో పేరెంట్స్ అంటారు, పైన తదాస్తు దేవతలు ఉంటారు, ఏది పడితే అది మాట్లాడొద్దు అంటారు. ఆ మాట్లాడొద్దు అన్నప్పుడు మనం దాన్ని బిలీవ్ చేయము, కానీ ఆ టైంలో అక్కడ ఆఫ్ చేసేస్తాం కదా. అలాగే మనం ఏదైనా నెగిటివ్ ఇంపాక్ట్కి వెళ్తున్నప్పుడు కూడా మనకు అది చెడు జరుగుతుంది, హామ్ జరుగుతుంది అన్నప్పుడు అక్కడ కట్ చేసుకోవాలి, దాన్ని పాజిటివ్ వేలోకి షిఫ్ట్ చేసుకోవాలన్నమాట. సో మన థాట్స్ గురించి కానివ్వండి, చాలామంది లా ఆఫ్ అట్రాక్షన్ మేము యూనివర్స్ని అడుగుతున్నాం. మీరు ఇందాక అన్నట్టుగానే ఒక మదర్ని మనం ఫుడ్ని ఏ విధంగా అడిగితే అడగగానే పెడుతూ ఉంటుంది. సో మనకి యూనివర్స్ కూడా ఆ విధంగా వర్క్ చేస్తుంది అన్నారు. ఆ వర్క్ చేయాలంటే ఫస్ట్ బేసిక్గా లా ఆఫ్ అట్రాక్షన్ని బిలీవ్ చేసిన వాళ్ళు ఏ విధంగా బిలీవ్ చేయాలి, ఏ నమ్మకంతో ఏ విధంగా అసలు అఫర్మ్ చేయాలి, ఏ విధంగా అడగాలి అంటారు? లా ఆఫ్ అట్రాక్షన్లో యూనివర్స్ అంటారు. కొంతమందికి యూనివర్స్ అంటే భగవంతుడు కావచ్చు, వాళ్ళ ఇష్టదైవం కావచ్చు. ఇప్పుడు చాలామంది యూనివర్స్ అనగానే డైరెక్ట్ వాళ్ళకి బ్లాంక్గా ఏమీ కనపడదు. కొంతమందికి కృష్ణుడు ఇష్టం అవుతాడు, కొంతమందికి బాబా ఇష్టం అవుతాడు, కొంతమందికి వేరే వేరే గాడ్ ఇష్టం అవుతాడు. యూనివర్స్ అంటే ఏంటంటే మన థాట్ లేకుండా ఒక ఆలోచన రూపంగానే ఒక యూనివర్స్, ఆకాశం ఎలా ఉంటుందో, స్కై ఎలా ఉంటుందో అలా బిలీవ్ చేస్తూ ఉంటారు చాలామంది. అలా కాకుండా ఫస్ట్ ఎవరైనా సరే వాళ్ళ ఇష్టదైవం ఎవరైతే ఉన్నారో ఆ రూపంలో చూడండి యూనివర్స్ని. ఆ యూనివర్స్ అలా కనెక్ట్ మనతోటి అవుతుంది, ఆ చైతన్య శక్తి మన దగ్గరికి వస్తుంది. ఇప్పుడు మనం ఏదైనా సరే, ఇప్పుడు ఒక తండ్రి ఉన్నాడు, స్కూల్ ఫీజు కట్టాలనుకుంటే మనం నాన్న వచ్చి అడుగుతాం, నాన్న స్కూల్ ఫీజు ఉంది, నీ దగ్గర శాలరీ లేదు, నాకు ఎట్లా ఇన్కమ్ అంటే, నీకెందుకు, నేను ఉన్నాను కదా, నువ్వు వెళ్ళి నీ పని చూసుకొని, నీ ప్రయారిటీ ఏంటి నువ్వు చూసుకో అంటాం. అదేవిధంగా మన భగవంతుడిని, ఒక యూనివర్స్ని మనం బిలీవ్ చేసినప్పుడు మనకి ఏం కావాలో ఆయన ఇస్తారు. ఆయన ఒక ఫ్రెండ్లీగా, ఒక భక్తితో భయంతో కాకుండా ఒక ఫ్రెండ్లీగా నాకు భగవంతుడు ఉన్నాడు, యూనివర్స్ ఉందనే నమ్మకం కనుక మనం కరెక్ట్గా 100% బిలీవ్ చేస్తే అది ఆయన మనకు ముందు ఖచ్చితంగా నడిపిస్తాడు. ఆ నడిపించేదాన్ని మనం దాన్ని తీసుకొని ఆ విధంగా వెళ్ళిపోవాలి. సో లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా చాలామంది ఆర్థికంగా బలపడాలనుకుంటూ ఉంటాం, యూనివర్స్ని అడుగుతూ ఉంటాం, మేము ఇంకా సెటిల్ అవ్వాలి, బిజినెస్ బాగుండాలి. సో చాలామందికి అప్పులు ఉంటూ ఉంటాయి. వాళ్ళు దాని నుంచి బయటపడాలన్నా లా ఆఫ్ అట్రాక్షన్ ఏ విధంగా అసలు యూటిలైజ్ చేసుకోవచ్చు అంటారు? లా ఆఫ్ అట్రాక్షన్ ఏ విధంగా అంటే, మనకు అప్పులు ఏదైతే మనం వర్డ్ రిపీట్ చేస్తాం అంటే మన సబ్కాన్షియస్ మైండ్కి అది మనం మంచి మాట్లాడుతున్నామా చెడు మాట్లాడుతున్నామా అనేది తెలియదు. మనం ఏదైతే మాట్లాడతామో అదే తీసుకుంటాం. అప్పులు అన్నాం అనుకోండి, అప్పులు ఎక్కువ అయిపోతూ ఉంటాయి. అలా కాకుండా మన దీంట్లో ఎవరికన్నా సపోజ్ ఇప్పుడు
ఫలానా ఉషా గారికి 10,000 రూపాయలు ఇవ్వాలి అనుకున్నాం అనుకోండి, ఆ 10,000 రూపాయలు నీకు ఎలా వస్తాయి అనేది నువ్వు యూనివర్స్ని బిలీవ్ చేస్తే, నాకు పలానా డేకి పలానా టైంకి 10,000 రూపాయలు వచ్చి నేను పలానా ఉషా గారికి ఇచ్చేసినందుకు యూనివర్స్కి థ్యాంక్ యూ అనే ఒక ఎఫర్వేషన్ ద్వారా మనకు కంటిన్యూ రైట్ చేస్తూ ఉంటే మన మైండ్లో మనకి 96% రిజిస్ట్రేషన్ అయిపోతూ ఉంటుంది. అంటే మనం మాటలు అనుకుంటూ ఉంటాము కానీ థాట్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. కానీ మనం రైట్ చేసినప్పుడు ఏమవుద్దంటే కొంతమందికి ఒక రోజులో అవ్వచ్చు, కొంతమందికి 2 రోజుల్లో అవ్వచ్చు, కొంతమందికి 100 డేస్ పట్టు. ఎట్లా మనం ఎంత నమ్మకంగా అంటే మన థాట్స్ ఒక 70,000 ఆలోచనల్లో మనకి ఎవ్రీడే ఆలోచనలు వెళ్ళిపోతా ఉన్నప్పుడు మనం చేస్తున్నప్పుడు కూడా డిఫరెంట్ థాట్స్ వచ్చేస్తూ ఉంటాయి. ఆ థాట్స్ రాకుండా మనం చేసే పని మీదనే పూర్తి ఏకాగ్రత పెట్టి దాన్ని విజువలైజ్ చేసాం అంటే నేను ఆ పెట్టిన థాట్ నుంచి కూడా ఉషా గారు రావటం, నేను ఆ మనీ ఇచ్చేయటం, ఆమె హ్యాపీగా థ్యాంక్స్ చెప్పటం, వెళ్ళిపోవటం, అదే చూస్తూ ఉండాలి తప్ప ఎక్కడి నుంచి వస్తాయి, ఏం చేస్తాయి, ఎవరు వచ్చి ఇస్తారు, వాళ్ళు అవునంటారో కాదంటారో అనేది మాత్రం పెట్టుకోవద్దు. ఏది చేసినా కూడా నేను ఈ రోజు నుంచి అది కంప్లీట్ అయిపోయింది అనే వేరియేషన్లో మనం అబ్జర్వేషన్ పెట్టి రాయిగా అంటే కొంతమంది 55 టైమ్స్ రాస్తారు, కొంతమంది 100 టైమ్స్ రాస్తారు. ఒక 2000 టైమ్స్ మనం దాన్ని రెగ్యులర్గా మన మైండ్లో కూర్చుని పోయి దాన్ని విజువలైజేషన్ చేయగలిగే క్యాపబిలిటీ వచ్చేంత వరకు మన ఆలోచనలు ఆగిపోయి దేని మీద పెడుతుందామో దాని మీదే పూర్తి ఫోకస్ చేయగలక చేస్తే, ఇంప్లిమెంటేషన్ చేస్తే మాత్రం 100% మనం ఏది అనుకున్నా కూడా అది రిపీట్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ హరిణి గారు. థ్యాంక్ యూ అండి.